తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి సమావేశంలో మున్నూరు కాపు సంఘం కార్పొరేషన్ ఏర్పాట్ల పట్ల నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ బోధన్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం ప్రముఖులు గంగాశంకర్, రవి, బీర్గూర్ బుజ్జి మాట్లాడుతూ మున్నూరు కాపు కార్పొరేషన్ కు కృషి చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి మండలికి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ మండలం మున్నూరు కాపు సంఘం ప్రముఖులు, సంఘ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. 10 ఏళ్ల కళని మరి కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మరి ఏర్పడిన 100 రోజుల లోపల మా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏదైతే వెనుకబడిన కులాలు ఉన్నాయో బీసీలో, అందులో మా మున్నూరు కాపుల జనాభా కూడా ఎక్కువగా ఉంది. అందులో మున్నూరు కాపులు అంటేనే కేవలం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. కాబట్టి ఆ కుటుంబాలలో కూడా వెనుకబడిన వారిని మరి ఆర్థిక పరంగా కానీ, విద్యాపరంగా కానీ, రాజకీయ సామాజిక అన్ని అంశాల్లో మరి వెనుకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళని ముందుకు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉండే కాపు కులస్తులైన మున్నూరు కాపు సోదరులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో ఏళ్ళుగా మనము సాధించాలని కొట్లాడుతున్నటువంటి మున్నూరు కాపు కార్పొరేషన్ను ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం ఎంతో ఆనందదాయకమైన విషయము. దానికి సహకరించిన సుదర్శన్ రెడ్డి గారికి మరియు ఈ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్కు మరియు ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ సందర్భంగా మా మున్నూరు కాపు సోదరులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.